Sir, this toilet used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. ఓకే, ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్ గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సిబిఎన్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి టోఫిల్ తీసేసిన, ఐబీ కరికులం ని కిల్ చేసేసిన, వీళ్ళని పిల్లల్ని ఇంగ్లీష్ లో మాట్లాడకుండా ఆపడం ఎవరి తరం కాలేదు. జగన్ గారి మార్క్ ని చెరిపేయడం ఎవరి తరం కాలేదు. జగన్ గారి టైంలో 2.5 సంవత్సరాలు కోవిడ్ కి పోయినప్పటికి కూడా ఆ మిగతా 2.5 సంవత్సరాల్లోనే ఇంత చేంజ్ తీసుకొస్తే, ఆయన రిఫార్మ్స్ కంటిన్యూ అయి ఉంటే ఎంత చేంజ్ వచ్చేదో ఈ పిల్లల ఎడ్యుకేషన్ మీద అండ్ ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్. మేబీ 100% ట్రాన్స్ఫార్మ్ కాకపోయినా డెఫినెట్లీ ప్రీవియస్ ఉన్న స్టాండర్డ్స్ తో పోలిస్తే చాలా ట్రెమెండస్ చేంజ్ ఉండేది అని ఐ కెన్ సీ దట్. అండ్ ఇక్కడ ఇంకో విషయం, అక్కడ ఒక వియర్డ్ థింగ్ జరిగింది, ఒక విడ్డూరం జరిగింది. అదేంటంటే పిల్లలు ఇంగ్లీష్ లో చెప్తున్నప్పటికి కూడా సిబిఎన్ గారు తెలుగులో వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, తెలుగులో మాట్లాడడం. అండ్ అక్కడ కొంతమంది పిల్లలు ఈయన తెలుగులో మాట్లాడినా, సిబిఎన్ గారు తెలుగులో క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్ లోనే రిప్లై ఇచ్చారు. అంటే ఏం జరిగింది అక్కడ? సిబిఎన్ గారికి ఇంగ్లీష్ వచ్చు కదా, ఈయన తెలుగులోనే ఎందుకు మాట్లాడారు? గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ ని సిబిఎన్ గారు తట్టుకోలేకపోయారా? లేదా ఆయన ఇంగ్లీష్ మీడియం ని కిల్ చేసే ఉద్దేశంతో ఉంటా, నేనే ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా, నేను మాట్లాడను అని మంకుపట్టు పట్టి ఇంగ్లీష్ లో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడారు అందుకనేనా? లేదా జగన్ గారి మార్క్ ని మనం చెరిపేయలేకపోతున్నాము అనే ఒక షాక్ మోడ్ లోకి వెళ్ళిపోయారా?